40,500 రూపాయలు నా అకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న. అట్లాగనే నాకు వచ్చినట్టు వైఎస్ ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న, నా సంఘానికి వచ్చి 4,80,000 రూపాయల ఆసరా నాకు ఇవ్వడం జరిగిందన్న. అట్లాగానన్నా నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్నా నాకు వచ్చిన భాగం 44,000 రూపాయలు నేను నగదు పొందడం జరిగిందన్న. అట్లాగానే అన్నిచ్చినంటే పథకాలు నా ఇంటి యజమానుడికి 1,50,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలను కూడా పింఛనిగా నా ఇంటికి అందించడం జరిగిందన్న. అట్లాగనే నా కోడలకి హౌసింగ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్న. ఆ ఇల్లుకి వచ్చి 1,80,000 రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లు చేయడం జరిగిందన్న. అట్లాగనే అన్న, నేను పేద కుటుంబాల నుంచి వచ్చినాయి, నేను ఎస్సీకి చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చిన మహిళాస్తురాలన్నా. అట్లాగానన్నా నాకు ఇచ్చినట్టు శైశమ్మ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్నా 4 సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్నా. అట్లాగానన్నా 4 సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా. నాని నవరత్నాలు 6 నేను పొందానన్నా. నేను సీపుర వలలో కోసుకుంటే పేద మహిళలన్నా, నేను తాటనారు కొట్టుకునే మహిళలన్నా. అన్నా మీకొక్కసారి మరొక్కసారి ఇటువంటి పథకాలు మాకు ఇచ్చినారు కదన్నా. అన్నా నీ రుణము మేము తీర్చుకోలేమన్నా. అన్నా నాకే కాకుండా అన్నా నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు, నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా. అన్నా 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్నా నేను కోరుకుంటున్నానన్నా. అంతేకాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయిందన్నా. ఇరిగిపోయినప్పుడు అన్నా నాకు 2 మగపిల్లలన్నా. అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న. నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు. అమ్మా నీ కాలు ఇరిగిపోయింది, నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకెవరిస్తారా అమ్మ అప్పు అని నా కొడుకులు అడిగినప్పుడు, బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి, వచ్చి డాక్టర్ హాస్పిటల్లో మీరు మాట్లాడండి. నా కాలుకి వైద్యం చేస్తారన్నా. నా కాలుకి 4 రాడ్లు వేశారన్నా. నా కాలు ఇంకా కూడా మానలేదన్నా. ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా. అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ముసలోళ్ళకి, అవ్వకి, అయ్యకి, అబ్బకి అందరికీ కూడా ఈ 4 సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా. అట్లాగనే అన్నా మీరిచ్చినట్టు సంక్షేమ పథకాల ద్వారా అన్నా ఇంకా అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా అన్నా. మీరు ఇచ్చినట్టు జీవనోపాధి ద్వారా 4 సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా. ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా. కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టావు, నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినావన్నా. అన్నా ఇంకా మాకు ఇంకేమి సంతోషం అన్నా. అన్నా నాతో వచ్చిన సాటి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా. అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గారు నిజంగా ఉంటే మన జగనన్న గారిని మనం మర్చిపోకంట. మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయ సాక్షిగా, మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకంట. మా నాన్న కావాలి, రావాలి, మాట తప్పనివాడు మడవ తిప్పనివాడు అనే మాట ఇచ్చినాడు మా నాన్న. అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్నా. ధన్యవాదాలమ్మా. మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి.